మరి ఏదైతే మరి నిన్న అసెంబ్లీకి మేము వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క మీడియా స్వేచ్ఛను హరించేటువంటి జీవోకి నిరసనగా మేము వస్తూ ఉంటే మరి గేట్ దగ్గర మరి ఒక ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందులో ప్రత్యేకించి మహిళా ఎమ్మెల్సీలు మహిళా ఎమ్మెల్యేలను కూడా మరి అడ్డగోలుగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈవేళ పేర్ని నాని గారు ఈవేళ ఏదో ఫొటోస్ గ్రాఫిక్స్ పెట్టుకుని ఆయనకు కావాల్సినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎడిట్ చేసి అవి చూపిస్తూ ఉన్నారు. మేము కూడా స్పీకర్ గారిని మేమేం అడుగుతున్నామంటే మా దగ్గర కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని గేటు బయట ఎట్లా 40 నిమిషాలు ఒక చీఫ్ మార్షల్ చేతులు పెట్టి ఎట్లా నలిపేస్తాడు. నిన్న మేము విజువల్స్ లో గేట్ లో ఒక 1 ఫీట్ గ్యాప్ ఉంటే ఆ 1 ఫీట్ లో చంద్రబాబు నాయుడు గారు చెయ్యి ఉంది సార్. ఏమాత్రం గేట్ కొంచెం ఏదైనా కూడా ఆ యొక్క హ్యాండ్ ఏదైతే ఉందో హ్యాండ్ రప్చర్ అయ్యేటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కూడా ఇప్పుడు ఒక కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడానికో ఒక రాస్తారోకో చేయడానికో ఒక ముట్టడి చేయడానికి వెళ్తున్నా, ఒక అసెంబ్లీకి మాకు వచ్చిన వరకు సంబంధించి లేదా మేము ఇచ్చినటువంటి ఎగ్జామ్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయడానికి ఒక సభ సభ్యుడిగా నాకున్నటువంటి హక్కుగా నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే అసలు చీఫ్ మార్షల్ గేటు దగ్గర ఉండి వాళ్ళ మార్షల్ తోటి అసలు చేతులు పెట్టి అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? నిన్న 30 నిమిషాల సేపు సభలోకి మమ్మల్ని రాకుండా అడ్డుకునేటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? మేమేమన్నా ధర్నా కార్యక్రమం కాదు కదా సార్. మరి ఈ రకంగా మరి సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు అంతేకాకుండా పేర్ని నాని గారు చెప్తూ ఉన్నారు, పేర్ని నాని గారు చెప్తూ ఉన్నారు రామానాయుడు అని. నేను చెప్తూ ఉన్నా పేర్ని నాని గారిని, నేనేమి కూడా 16 నెలలు జైల్లో ఉండలేదు, A1 షార్ట్ షీట్ లో ప్రథమ ముద్దాయిగా ఉండలేదు నాని గారు. నేనేమి జైలుకి వెళ్ళలేదు, చెప్పకూడదు తినలేదు, అది గుర్తుపెట్టుకోండి. చెప్పకూడదు తినలా, నేనే చెప్పకూడదు తినలేదు, మీకు చెప్పకూడదు తినలేదు, జైలుకి వెళ్ళా నేను, చెప్పకూడదు తినలేదు, 16 నెలలు జైల్లో నేను, చెప్పకూడదు తినలేదు, చెప్పకూడదు. చూడండి, దట్ ఆల్ remove from the records.